నమస్కారం, నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకి రాక్ 4 న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కళా తపస్వికి ఘన సన్మానం. VVITలో పండుగ వాతావరణం. మంచి సినిమాలను ఆదరించాలన్న విశ్వనాథ్. మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యం. విదేశీ విద్యను అందించడమే ధ్యేయం. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. పేదలకు అండగా నిలవాలి. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలకు ఎమ్మెల్యే మోదుగుల పిలుపు. కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ కాశీనాథన్ విశ్వనాథ్ శుక్రవారం VVIT కళాశాలను సందర్శించారు. కళాశాల మూవీ అప్రిసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగాలేని అంశాలున్న సినిమాలను చూడకపోవడం ద్వారా మంచి సినిమాలు నిర్మించే పరిస్థితులు వస్తాయన్నారు. విశ్వనాథ్ గారు ఇండస్ట్రీ నుంచి అవటం వల్ల మొహమాట పడ్డారు. మేము ఇందాకే గుర్తు చేసుకుంటా ఉన్నాం. శంకరాభరణం వచ్చినప్పుడు సరిగ్గా శంకరాభరణం ముందు డ్రైవర్ రౌండ్ వచ్చింది, శంకరాభరణం తర్వాత వేటగాడు వచ్చింది. మంచి సినిమా తీస్తే జనం చూడరనేది ఎప్పుడు ఉండదు. ఆఖరికి ఇప్పుడు కూడా మీరు గుర్తు చేసుకుంటే మనం కానీ, ఊపిరి కానీ, దృశ్యం కానీ ఇలా సినిమాలు మంచి సినిమా తీస్తే చూస్తూనే ఉన్నారు జనం. సో జనం చూడడం అనేది కాదు, ఎక్కడో ఇండస్ట్రీకి విశ్వనాథ్ గారు ఒక ఆదర్శం కింద ఎక్కడో వాళ్ళు తీసుకొని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా మంచి దారి తీసుకుంటే ఇంకా గొప్ప హైట్స్కి వెళ్తామనేసి రియలైజ్ అయితే బాగుంది అనుకుంటాం. మేము కాలేజీల పిల్లలకైతే ఈరోజు చేస్తుంది వారి గొప్ప కళాఖండం ఒకటి సాగర్ సంగమం సినిమా పిల్లలందరికీ ఒకసారి పరిచయం చేసి దాంట్లో ఉన్న మాధుర్యం ఒకసారి వాళ్ళు చవి చూసిన తర్వాత విశ్వనాథ్ గారితో దాంట్లో ఉన్న వాళ్ళకి అనిపించిన డౌట్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇంటరాక్షన్ చేసేట్టు ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేసాం. ఇప్పుడు సినిమా జరుగుతుందని మేము వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఈ అన్నింటిలోనూ ఉండుంటుందండి, అన్ని ఇండస్ట్రీలో ఉండుంటుంది. సినిమా అనేటప్పటికీ ఎక్కువ మ్యాగ్నిఫై అయ్యి తెలుస్తుంటుంది అంతే. వాళ్ళ ఆర్టిస్ట్ పొద్దున్నే వెళ్ళి మసాలా దోశ తిన్నట్ట బాబాయ్ హోటల్ అంటే న్యూస్ అయిపోతుంది అంతేగా నిజంగా. సో దిస్ ఎగ్జాజరేషన్ ఆఫ్ ది న్యూస్ అండ్ దెన్ ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూసి వాటిని ఇది చేస్తున్నారు కాబట్టి బాగా తెలుస్తుంది. అన్ని చోట్ల ఉంటాయి, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. అందుకంటే ఏది పెట్టినారండి, ఒక గవర్నమెంట్ పెట్టినా మరొకటి పెట్టినా ఎడమ పక్కనే మీ బండి నడపవలను, లేదా ఎర్ర లైట్ వచ్చినప్పుడు ఆపవలను, ఇవన్నీ కూడా బెల్ట్ పెట్టుకోవాలను, హెల్మెట్ పెట్టుకోవాలను. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం మన జీవితం కోసం, మన మంచి కోసం చెప్పారని అనుకోకుండా ఎప్పుడైతే వాటికి బాన్సులనే లెక్క. అదేంటి అంత వాళ్ళు తప్పేవి లేదు. పొద్దున్నే కాఫీ తాగేవాడిని కూడా పట్టుకోవచ్చు కదా రేపు పొద్దున్న శుభ్రంగా. మనకి ఎట్టా లేవంగానే కాఫీ 3 గంటలు లేచినా ఇంట్లో ఆడవాళ్ళని లేపు చేస్తున్నాము,
అలవాటు పడ్డవాడు దానికే అంతే మొత్తం అంతా. అది క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్తే ఎలా ఆహారం కానీ లేదా బోధన కానీ ఇమిటేట్ అవుతారు పిల్లలు. అవును. అలాగే సినిమా యాక్టర్లు హీరోలు చేసేది సమాజ జనం కూడా ఇమిటేట్ చేస్తారు కదా, మరి వాళ్ళ నుంచి మేము మెసేజ్ మంచి కోరుకుంటాం కదా, ఎలా ఉండాలి మరి డ్రగ్స్ తీసుకుని లేకపోతే అంటే ఆటోమేటిక్గా సమాజం పైన కూడా పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది మనకి యంగ్స్టర్స్కి బాగా ఉంటుంది కదా. మరి ఆ అమ్మాయి ఏ చీర కట్టింది దాని పేరుతోనే చీరలు అమ్మి కొన్నాళ్ళు అలాగే వస్తుంది. కానీ వాళ్ళు కూడా పాపం ఐ థింక్ వెన్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ న్యూస్ ఇది తప్పనే చెప్తున్నట్టుగా ఉన్నారు. ఏదో మేము కొన్ని కారణాల వల్ల అయ్యాము ఎవరు కాకూడదనే చెప్తారు. ఏదో కొన్ని చెప్తుంటారు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు మద్యం తాగకూడదు నిషేధం అని చెప్పి ఆ సీన్ ఏదైనా ఉంటే కింద వేసేస్తున్నారు కదా, సిగరెట్ హానికరం అన్నట్టు. ఇవన్నీ రూల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఫోర్స్డ్ ఆన్ అస్. మన సెల్ఫ్ డిసిప్లిన్తో మన ఇంట్లోనే ఒక డిసిప్లిన్ మొదలయ్యి ఉంటే, తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి మొదలయ్యి ఉంటే ఇంట్లో వీళ్ళే సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళకే ఏలో అలవాటు ఉంటే తిరగబడి అడిగితాడేమో కొడుకుని భయం వేసి నువ్వు దాటలేదని అన్న నేను అదే పని చేశాను అని అంటాడేమో అని భయపడి వింటూ ఎవరు చేయటం లేదు. ఇది నేను అంత మాట్లాడటానికి అంత శక్తి లేదు నాకు. ఇవన్నీ మిగతా ఇష్యూస్ నా పని నాది. కానీ ఏదో మా సినిమాలు మేము ఎట్లా చేస్తాం, ఈ క్యారెక్టర్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే చెప్పగలను. కానీ దేశకాల పరిస్థితులు వాటి పరిణామాలు దీని మీద ప్రభావాలు ఇవి చూపుతున్నాయి. ఇవన్నీ నేను ఆ సూత్రం ఎవరికి తెలియదు ఇంతవరకు. ఏ సూత్రం కనుక దాంట్లో ఉంటే 10 మంది వచ్చి చూస్తారు దీనికి ఇంత డబ్బు వస్తుందని. కేవీ రెడ్డి గారు బంధువులు అందరూ అడిగారు కేవీ రెడ్డి గారు. నాగిరెడ్డి గారికి ఏం మైరోగం అయ్యా, బోళ్ళంత ఆస్తులు ఉంది, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన. ఆయనకే నువ్వు సినిమాలు తీసి పెడతావేంటి, మేమందరం ఉన్నాం కదా మన ఊరు వాళ్ళం స్నేహితులము, నువ్వు మాకు తీసి పెడితే కాస్త ఏదైనా హింపరం బాగుంటుంది కదా అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాట. ఈ దుంపల దగ్గర ఆ సూత్రం నాకు తెలిస్తే ఆయనకి మాత్రం చూపిస్తాను, నేనే ఎక్కడో అప్పు తెచ్చుకుని నేనే తీసుకుంటాను కదా నా సొంతానికి. అది ఆ సూత్రం తెలియకపోయినా నష్టాన్ని భరించడానికి అతను ఉన్నాడు కాబట్టి దీని ఏమైనా సరే సినిమా అని ఆయన తీసి పెడుతున్నాను. అట్లాగే ఇది దీంట్లో ఒక ఇది ఉంది కాబట్టి పోయింది అని అదే మన మనసులో పెట్టుకుని కొన్ని సినిమాలు బాగా పోతాయి అనుకోండి, అదే ఫార్ములాలో మళ్ళీ మన 10 సినిమాలు వచ్చేస్తాయి వాటితోవే. ఇప్పుడు అన్నీ పోవు ఒకప్పుడు. అదే ఎక్కడుందో కిటికీ అర్థం కావట్లేదు. సినిమాలన్నీ భారీ బడ్జెట్తో వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది చూసే ప్రేక్షకులకు కానీ తీసే నిర్మాతలకు కానీ సినిమాకి కానీ భవిష్యత్తులో మనుగడకి కానీ. ఎలా దీన్ని చేయాలి? లేదు, మనుగడకి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వెళ్తున్నారు. ఇప్పుడు రోడ్డు పక్కన మంచి ఆర్ఎంపీ ఉన్నాడు, చాలా మంచి డాక్టర్, అస్తబాసి బాగుంది అని తక్కువ తీసుకుంటాడు డబ్బు, పేషెంట్కి 5 రూపాయలే అన్నా మనం వెంటల్లా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. వాడు 100,000, 1,000 ఖర్చు లక్షలు కలెక్ట్ చేస్తున్నాడు. ఇదే జబ్బు, ఇదే మనిషి, ఇదే పేషెంట్. అంటే ఏదన్నా ఒకటి ఒక వేలం పెరిగా వచ్చినా లేకపోతే ఏమో అక్కడ అంతా కొత్త ఎక్విప్మెంట్ ఉంది, కొత్త డాక్టర్లు పెద్ద డిగ్రీలు పెట్టుకొచ్చారు అనే అట్రాక్షన్ అయినా కావాలి. మన దైనందిన జీవితంలో కూడా అలాగే మనం ఎందుకునో ఒక అట్రాక్షన్కి. ఇప్పుడు ఆ మధ్యన ఒక 10 ఏళ్ల కిందట ఒక హెయిర్ ఆయిల్ వచ్చింది కేరళ నుంచి, చిన్న బాటిల్ 350, 450 అని. ఎప్పుడైతే 450 పెట్టాడో దీంట్లో మహత్తరంగా ఏదో శక్తులు ఉన్నాయని చెప్పి అదో పార్ట్ అది పబ్లిసిటీ అయింది. ఇప్పుడు అట్లాగే మనం సినిమాకి వెళ్తున్నప్పుడు చాలా గొప్పగా ఉందిట ఇదంతా, అవన్నీ చూపిస్తున్నారు, అవి చూపిస్తున్నారు, అంత జలపాతాలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, వాల్కనస్ బద్దలిపోతున్నాయి, ఇది 100,000, 1000 గుర్రాలు ఉన్నాయి అనేటప్పటికి మనకు కూడా ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్, ఆల్మోస్ట్ ఒక మెంటాలిటీ మనకు కూడా పిల్లల మెంటాలిటీ లాగా వచ్చేస్తుంది. సో అది తప్పేవి కాదు నా ఉద్దేశం, అదొక రకమైన ప్రజెంటేషన్. మైనారిటీ వర్గాల విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. శుక్రవారం పొన్నూరు రోడ్లో మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా 19 రెసిడెన్షియల్ స్కూల్స్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్నామన్నారు.
हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् రమణ గారు మన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీర్ గారు. మీలో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత విద్యారంగానికి ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంవత్సరం నూతనంగా 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మా జీవితం ధన్యవాదం చెప్పుకోవాలి. ఇది ఒక ముఖ్య ఘట్టం నా దృష్టిలో. మరి కార్యక్రమం ఎంత బడ్జెట్ అయినా సరే, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే విద్యారంగ వ్యవస్థ మీద ఖర్చు చేయాలని, మరీ ముఖ్యంగా సమాజంలో బాలిక విద్య అవసరం ఎంత ఉందని ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళ రాష్ట్రంలో అమలవుతున్నాయి. చక్కని స్కూల్ బిల్డింగ్స్ కానీ, చక్కని నాణ్యమైన విద్యను కానీ అందించడానికి మీకు అన్ని విధాల ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్టు అందరూ కూడా చాలా బాగా, మీరందరూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని, ఎవరైతే మహిళలు కూడా ఇవాళ ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారు. మనకు మీకు తెలుసు, యూసుఫ్ జాయి మలాలా పాకిస్తాన్ చెందిన బాలిక స్త్రీ విద్య కోసం అక్కడ పాకిస్తాన్లో స్త్రీ విద్యను కొంతమంది నిషేధిస్తే వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి చదువులో ఉన్నత స్థానానికి చేరుకుంది. ఇటీవల నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆమె అందుకుంది. అటువంటి వారు ప్రపంచ వ్యాప్తంగా బాలిక విద్యకు ప్రతీకలుగా ఉన్నారు, ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాశ. నిజంగా మీ అందరి ముఖాలు వస్తుంటే వెలిగిపోతుంటాయి. ఎవరైతే మంచి కార్యక్రమం జరుగుతుంది, మన కోసం జరుగుతుంది, మన అభివృద్ధి కోసం జరుగుతుంది, మన వికాసం కోసం జరుగుతుంది, మన భవిష్యత్తు కోసం జరుగుతుంది అనే భావన మీ మనసుల్లో ఏదైతే ఉందో అది మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇది నిజంగా మీకోసం ప్రారంభించినటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మైనారిటీల సంక్షేమం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పారు. అందుకోసం మరి ఉదయతుల్లా గారు ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన తెలుసు ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం 700 కోట్ల పైన ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించింది అనేటటువంటి విషయం. మరి ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ మీకు తెలియపోవచ్చు, భారతదేశంలోనే రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రమాణాల విషయంలోనే కాదు, ప్రవర్తనల విషయంలో కూడా ఒక నమూనాగా, ఒక ఆదర్శంగా ఇది నిలిచింది. నాకు బాగా ముద్దుకృష్ణమనాయుడు అని పేరున్నారు, మీరు విన్నారా? ఒకప్పుడు మనకి విద్యాశాఖ మంత్రి ఆయన, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన. నవోదయ స్కూల్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు, విద్యావంతుల సమావేశం జరిగినప్పుడు ఆయన ఇక్కడ పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, ఇటువంటి కొత్త విద్యా ప్రయోగాలు అనవసరం, ఇప్పటికే మా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన పద్ధతిలో రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్నాయి, చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లల్లో మంచి మార్కులతో పాటు మంచి ప్రవర్తన కూడా ఉంది. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, ఆ స్కూళ్ళ పట్ల విస్తృత సమాజం కూడా సంతోషంగా ఉంది. కాబట్టి అటువంటి స్కూళ్ళని దేశవ్యాప్తంగా పెట్టండి అని చెప్పి ఆ రోజు నవోదయ స్కూళ్ళకు బదులు ఈ స్కూల్ పెట్టాలని, ఈ నమూనాలో ఉండేటటువంటి స్కూల్ పెట్టాలని ప్రతిపాదించారంటే ఈ స్కూళ్ళకు ఉన్నటువంటి ఘన చరిత్ర మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ నవోదయ స్కూల్ ప్రారంభమైనది వేరే చరిత్ర. ఒకటి మాత్రం నిజం, ఇవాళ మనం ఈ స్కూల్ ప్రారంభించుకోవటం, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థలో 2 స్కూల్ ప్రారంభించుకున్నాం ఇవాళ. ఒకటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, ఫర్ బాయ్స్
and a residential schools, English medium school for girls, which is also residential for you. మీకోసం ప్రత్యేకంగా ఉద్దేశించినటువంటి పాఠశాల. మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు మీకు పాఠాలు చెప్తున్నారు. మీరు చక్కగా చదువుకోవాలి. చదువుకోవడమే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలం కదా అని చెప్పని అమలలో అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ టీడీపీ పార్టీ ఉంటుందని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం 33వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క డివిజన్లో డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సోదరులు డివిజన్ అధ్యక్షులు శ్రీ హైదర్ బుడే గారు, అట్లాగే మా యొక్క సెక్రటరీ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారు, మరి అందరూ కలిసి ఈరోజు సింగశెట్టి వీరయ్య గారు, మరి ఖాదర్ బుడే గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి పెద్దలు మాన్యులు డొక్క మాణిక్య ప్రసాద్ గారు, అట్లాగే చందు సాంబశివరావు గారిని ఈరోజు ఆహ్వానించడం, మరి డివిజన్కి ఒక పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేయాలనేటువంటి మరి యొక్క చంద్రబాబు నాయుడు గారి పిలుపు కానీ మా పిలుపు కోసం ఈరోజు ప్రథమంగా 33వ డివిజన్ ఓపెన్ చేసినందుకు అధ్యక్షులు వారు నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ అందరు డివిజన్ అధ్యక్షులు కంపల్సరీగా ప్రభుత్వ పథకాలు అమలు గురించి సమీక్ష చేసుకోవడానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకి ఎక్కడైతే పథకాలు రావట్లేదు దానికి ఆఫీస్ అనేది ఉంటే అడ్రస్ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్. అట్లాగే ఏ సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు మిస్ కాకుండా ఉండడానికి ఆ బాధ్యతను జన్మ కమిటీకి అప్పచెప్పాం. జన్మ కమిటీని అధికారుల గురించి కూడా కొంచెం దగ్గరగా ఉండి ప్రజలకు న్యాయం చేసే బాధ్యతను కూడా మా డివిజన్ అధ్యక్షులకు చెప్పాం. అందరినీ ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేట్లు లేరు కనుక బట్టి ఆ బాధ్యతను మా కార్యకర్తలు తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా పనిచేయడానికి ఇటువంటి ఆఫీసులు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు సాధ్యం వరకు జన్మభూమి కమిటీలు అనేటువంటిది ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పనులే జన్మభూమి కమిటీ చేస్తూ ఉన్నారు. అయితే నాకు గుంటూరు పట్టణంలో ఎక్కడ కూడా జన్మభూమి కమిటీలు అనేటువంటి వాళ్ళు సొంతంగా పేద ప్రజల పక్షాన్ని పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుందంటే వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే జన్మభూమి కమిటీ పనిచేస్తున్నటువంటి భావన అయితే నాకు ఎక్కడ కనపడలేదు. ఎక్కడైతే పేదలు ఉంటారో అక్కడ తెలుగుదేశం పార్టీని బొమ్మని చెప్పాం, ఎక్కడైతే సంక్షేమ పథకాలు అందుతాయో అక్కడికి వెళ్ళని చెప్పి జన్మభూమి కమిటీ అంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచిపెట్టేటువంటి కమిటీ కాదని చెప్పి కూడా నేను భావనలో ఉన్నాను. అందుకని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడికి ఎన్నికైనా కూడా నా యొక్క ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే లేరు, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, కమ్యూనిస్ట్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, జనసేనకి ఎమ్మెల్యే లేరు, ఈ పార్టీలు అందరికీ ఎమ్మెల్యే నేనే. అందుకని జనసేన ఒక రకంగా, తెలుగుదేశాన్ని ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చూసేటువంటి సాంప్రదాయాలు మాకు కాదు. ఏ పేదవాడు గుండె చప్పుడు కిరపడి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో డెఫినెట్గా అందరూ మనసు దోచుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఓపెనింగ్. అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే ఈ ప్రభుత్వం లేదు, ప్రతి పేదవాడి కోసం ప్రభుత్వం. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 9, 10 తరగతుల విద్యార్థినులను ప్రిన్సిపల్ లక్ష్మి వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. మనీషా అనే విద్యార్థిని స్కూల్ డ్రెస్ వేసుకోలేదని శుక్రవారం ప్రిన్సిపల్ కొట్టిన దెబ్బలకు సొమ్మసిల్లి అక్కడికక్కడే పడిపోయింది. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క నిమిషం ఆగండి. అరే అందరు ఆగండి రా. అమ్మ ఒక్క నిమిషం ఆగండి. అరే అందరు ఆగండి రా. ఏం లేదు నేర్చుకు వచ్చింది. కూర్చొని మాట్లాడుతున్నాను. కూర్చోండి అక్కడ నేను కూర్చోండి, నేర్లో కూర్చోండి. ఏ తరగతి వాళ్ళు? ఏ క్లాస్ మీరంతా? 9th 10th. ఏంటి అసలు ఏం జరిగింది? అమ్మాయికి స్కూల్ డ్రెస్ ఆడలేదని యూనిఫామ్ వేసుకున్నందుకు చేతులు బాగా బొబ్బలు వచ్చేటట్టు కొట్టి వదిలిపెట్టారు. అదేమని నర్సు మేడం దగ్గరికి పోతే మాత్రలు మరి ఇలా ఉంది, నా చేతులు వాసిపోయినాయి, ఎర్రగా కందిపోయినాయి అని చెప్పి నర్సు మేడం చూపిస్తే నర్సు మేడం నీకు మందులు ఏమేమో అవతలకు పోయి మాట్లాడాలంట. వంట కలిసి ఈ అమ్మాయి మీద కోడిగుడ్లు సర్దిగుడ్లు పెట్టారంట. సర్దిగుడ్లు పెట్టినామని వేరే వాళ్ళు చెబితే ఈ అమ్మాయి పెట్టిందని చెప్పి ఈ అమ్మాయిని కొట్టించింది. అది పెద్ద కారణం అన్నట్టు కొట్టించిన తర్వాత నాకు వారానికి తెలిసింది. సరే నేను ఇప్పుడు 3 రోజుల నుంచి వస్తున్నా కానీ ఆ కొట్టిన బయటికి రావట్లేదు, చెప్పిన వాళ్ళు బయటికి రావట్లేదు, పిల్లలు కూడా బయటికి పంపేయట్లేదు. ఈ రోజు ఏం జరిగింది? పిల్లలు చూద్దామని వస్తే వాళ్ళ టీచర్ల మీద గొడవ పెట్టుకుంటున్నారు. పిల్లల్ని ఇటు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద చెబుతున్నారు. కొట్టిన వాళ్ళు వేరే ఉన్నారు కానీ టీచర్లను బయటికి పంపిస్తున్నారు. టీచర్ల కారణం ఏమి లేదు అసలు. ఇప్పుడు ఇవాళ అమ్మాయిని కొట్టింది ఎవరు? కొట్టింది పీఈటీ మేడం అంట. పీఈటీ మేడం కొట్టిందంట. టీచర్లు ఏం లేదు, టీచర్లు బాగానే చూసుకుంటున్నారు. దేనికి కొట్టింది? స్కూల్లో యూనిఫామ్ వేసుకోలేదని కొట్టిందంట. అమ్మాయి పరిస్థితి ఏంది ఇప్పుడు? అమ్మాయి పరిస్థితి ఏముంది, చేతులు వాసిపోయినాయి, బాగా ఎర్రగా కందిని, కనీసం అన్నం తినే స్థితి కూడా లేదు. ఎన్ఎస్ సోషల్ మొత్తం 6 అండి. మేము 6 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మేము ఉంటామన్నా ఉంటాం, లేదంటే తన ఎక్కడో చోట వెళ్ళండి. మేము మాత్రం ఇక్కడ ఉద్యోగాలు చెప్పారు, టర్మినేషన్ చేశారు, మళ్ళీ కూడా రికమెండేషన్ చేయించుకుని మళ్ళీ వచ్చింది. మమ్మల్ని ఏం చేయలేదు. అదేమో అదండి, అది మేము మాత్రం ఉద్యోగాలు ఉంటే మాత్రం చేయలేము. ఆమెనన్నా మార్చండి, మమ్మల్ని మార్చండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.